చాలా కోరికలు నెరవేరుస్తాడు నీకు. చాలా సంతోషంగా ఉంది. అది కూడా 20 ఏళ్లలో కష్టపడితే పిల్లలు పుట్టక 2 నెలల్లో మందులతో ప్రెగ్నెన్సీ వచ్చింది. 2 నెలలకి ఇచ్చారండి మందులు. 2 నెలలు అన్ని హాస్పిటల్ తిరిగేసాక ఇంక ఇదేమవుతుందిలే అనుకున్నాను. నేను నిజంగా నమ్మలేకపోయినాను. 2వ నెలలో ఫస్ట్ నెల డేట్ వస్తుంది, 2వ నెల టెస్ట్ చేసుకుని ఎందుకు అనిపిస్తుంది టెస్ట్ చేద్దామని ఒక 5 రోజులు దాటింది అంతే అండి. టెస్ట్ చేద్దాం అంటే మళ్ళీ 100 కిట్లు టెస్ట్ కోసం వాడాడు కళ్ళు మూసుకుని తీసి చూసినప్పటికి ఇద్దరం కూర్చొని ఏడ్చేసామండి. నిజంగా వాల్మీకి నిజంగా చాలా దండం పెట్టేసుకున్నామండి. మీరు ఎప్పుడు కలుస్తాను మళ్ళీ వచ్చాని అప్పటి నుంచి అలా ఎదురు చూసామండి. 20 ఏళ్ల ప్రస్థానం ఆవిడ చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. ఆయన ఏం చేస్తారమ్మా మీ హస్బెండ్? పాల కేంద్రం అండి. పాల కేంద్రం పాలలాగా పుట్టాడు. పాల కేంద్రంలో పిల్లాడు మిల్క్ బాయ్. ఓకే ఇక్కడే వాళ్ళు వాడాకే వాళ్ళకి రిజల్ట్ వచ్చాక మాకు చెప్పారండి. ఓ మీరు వచ్చారా ఫస్ట్? మీరు వచ్చాకే వీళ్ళు చెప్పారు వాళ్ళకి పాప పుట్టిందండి. వాళ్ళకి రిజల్ట్ వచ్చాక మాకు చెప్తే మేము వచ్చామండి. 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి నాకు. అది కూడా 20 ఏళ్లలో కష్టపడితే పిల్లలు పుట్టక 2 నెలల్లో మందులతో ప్రెగ్నెన్సీ వచ్చింది. 2 నెలలకి ఇచ్చారండి మందులు. 2 నెలలు నేను ఆశ వదిలేసుకుని చచ్చిపోదామని ఇది లాస్ట్ అండ్ ఫైనల్ హాస్పిటల్ అని వచ్చానండి. చెప్పలేరు. ఒకసారి ట్రై చేయండి, ఒకసారి రండి రండి మీరు కూడా రండి రండి నా పక్క రండి. లేదు నా అడుగు వీడియోలు ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీ వచ్చి నాకు చెప్పగా పోగొట్టుకున్నాను. చెప్తే ఏదో మరి ఏమవుద్దో తెలియదు, చెప్పి ఇంకొకరికి చెప్తే ఇప్పుడు మీకు ఎంత కొండంత ధైర్యం వస్తుంది. నేను ఎన్ని మాటలు చెప్పినా ఆవిడ కనపడి ఆ బిడ్డను చూస్తే అమ్మా అంటే మాకు కూడా ఒక రోజు వస్తుంది. భగవంతుడు మమ్మల్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆవిడ ఎన్ని యాతనలు పడిందో భగవంతుడు ఇప్పటికి ఆవిడకి అనుగ్రహం ఇచ్చాడు. మాకు కూడా ఒక రోజు వస్తుందనే ఒక ధైర్యము ఆశ కలుగుద్ది. అదే ఇమ్మంటా నేను. అదే ఒక వీడియో ద్వారా ఎవరో ఒకరు చెప్పడం ద్వారానే కదా మీరు వచ్చారు. లేకపోతే నేను ఎవరో నీకు ఎలా తెలుస్తుంది? ఎక్కడో విజయవాడ, నువ్వు ఎక్కడో మరి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నావు. మరి ఇంత మధ్యలో కలిపిన వాడు భగవంతుడు వీడియో ద్వారా, స్నేహితుడి ద్వారా, బంధువుల ద్వారా, ఆ తమ్ముడు ద్వారా చెప్పిస్తాడు. అలాగా మళ్ళీ వాళ్ళకి వచ్చిందని వీళ్ళకి చెప్పారు. సిస్టర్ అవుతుంది ఇవిడ. 20 ఏళ్ళు పెళ్ళయ్యి 20 ఏళ్ళు అయింది, ఇంకేం ప్రెగ్నెన్సీ వస్తుందని ఊరుకున్నారు. ఈ ఒక్కసారి వెళ్ళండి అని వాళ్ళంతా ప్రోత్సహించండి. దగ్గర 20 లక్షల ఒక 20 లక్షల దాకా ఎన్ని హాస్పిటల్ హోమియోపతి, ఆయుర్వేదం, ఇంగ్లీష్ మెడిసిన్ 20 లక్షల ఖర్చు పెట్టాము. సో 20 ఏళ్ల పాటు రాని ప్రెగ్నెన్సీ వస్తుందంటే మరి నమ్మావమ్మా నువ్వు? నమ్మలేదండి. ఎందుకంటే నేను తిరిగిన హాస్పిటల్లో అంత దారుణంగా తిరిగానండి. తిరిగి ఇంకా విసుకొచ్చేసి ఇంకా హాస్పిటల్ మీద విరక్తి వచ్చేసింది. కానీ మీరు చాలా డిఫరెంట్ అండి. అన్ని హాస్పిటల్ కంటే కూడా మీరు చాలా డిఫరెంట్ గా అనిపించిందండి నాకు. అక్కడ మీకు ఏమేమి చెప్పారమ్మా 20 ఏళ్లలో? ఏమి ప్రాబ్లం లేదని ఎవరండి? ఇద్దరికి బాగుందని ఐవీఎఫ్ అది తప్ప ఇంక దిక్కలేదు మీకు అన్నారండి. ఐవీఎఫ్ తప్ప దిక్కలేదు. నాకేమో ఐవీఎఫ్ ఇష్టం లేదండి. ఎంత తిరిగేమో అండి ఐవీఎఫ్ కాకుండా ఇంకేమన్నా అవుతుందేమో అని. మీ హాస్పిటల్కి వచ్చేసరికి నేను ఏడుస్తూనే ఉన్నానండి. ఇంకా అన్ని హాస్పిటల్ తిరిగేసాక ఇంక ఇదేమవుతుందిలే అనుకున్నాను. నేను నిజంగా నమ్మలేకపోయినాను. 2వ నెలలో ఫస్ట్ నెల డేట్ వస్తుంది, 2వ నెల టెస్ట్ చేసుకుని ఎందుకు అనిపిస్తుంది టెస్ట్ చేద్దామని ఒక 5 రోజులు దాటింది అంతే అండి. టెస్ట్ చేద్దాం అంటే మళ్ళీ 100 కిట్లు టెస్ట్ కోసం వాడాడు కళ్ళు మూసుకుని తీసి చూసినప్పటికి ఇద్దరం కూర్చొని ఏడ్చేసామండి. నిజంగా వాల్మీకి నిజంగా చాలా దండం పెట్టేసుకున్నామండి. మీరు ఎప్పుడు కలుస్తాను మళ్ళీ వచ్చాని అప్పటి నుంచి అలా ఎదురు చూసామండి. 20 ఏళ్ల ప్రస్థానం ఆవిడ చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో. మరి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది భగవంతుడిచ్చే వరం. కాకపోతే ఈ వరం వచ్చే లోపలే కొంతమంది భయపెడతా ఉంటారు, మనల్ని బాధ పెడతారు. ఆఖరికి చచ్చిపోవాలని కూడా అనిపిస్తుంది. వాళ్ళ మాటలు వింటే ఉరేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది, విషం తాగి చచ్చిపోవాలనిపిస్తుంది. తాడు కూడా వాళ్ళు ఎవరు, విషం కూడా వాళ్ళు కొనిపెట్టరు. మనకు అంత విరక్తి కలిగిస్తారు. మనం ఏం పాపం చేసి ఉండం, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం, మన బాధ ఏదో మనం పడుతున్నాం. అయినా కూడా అలాంటి మాటలని మనని
మానసికంగా శారీరకంగా చిత్రవద చేస్తారు. అలాంటి రోజుల్లో కూడా మరి మనం భగవంతుడు నమ్మి ఉంటే 20 సంవత్సరాల పాటు ఆవిడ దేవుణ్ణి, ఒక్కొక్కసారి దేవుడి మీద కూడా కోపం వచ్చేస్తుంది మనకి. వీళ్ళ నాన్నగారు అన్నారు, సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్ళాను, పిల్లలు పుట్టరా అని చెప్పారు వీళ్ళకి, నువ్వు అంత బాధపడిపోతున్నావు, అంత అలాగే ఏడ్చేస్తున్నావు, ఎందుకంటే ఇంకెంత ఏడ్చేసాను అని లేదు ఏంటి మాకు పిల్లలు లేకపోతే ఏంటి అనేసి ఏడిచి ఏడితే నీకు కడకి షుగర్ బీపీ వచ్చేసింది. ఏడిచి తర్వాత మళ్ళీ ఇక్కడికి అమ్మ ఇక్కడికి వెళ్ళమంటున్నారమ్మా, వెళ్తానమ్మా, బావ ఏమంటాడో తెలీదు అంటే బావని అడిగమ్మా, కన్నా మంచిది ఇంక ఇదే లాస్ట్, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అనేసి పంపించానండి. పంపిస్తే అప్పుడు వచ్చిరనమాట అండి. మీది ఎక్కడమ్మా ఊరు? మాది తూర్పుగోదావరి జిల్లా సూర్యరావుపేట ఆలమూరు దగ్గర. రావులపాలెం దగ్గర. మీ ఆయన పేరు రాజు అండి. రాజు. మీ పేరు లీలా. సో ఇది పరిస్థితి అమ్మా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 20 ఏళ్ళు అయిపోయిందిగా మాకు ప్రెగ్నెన్సీ రాదు అని అనుకోవద్దు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాతో 2 నెలల్లోనే వచ్చింది ప్రెగ్నెన్సీ. వీళ్ళు 20 ఏళ్ళే, 25 దాటిన వాళ్ళకి కూడా వచ్చింది ప్రెగ్నెన్సీ మన దగ్గర, కేవలం ఇంగ్లీష్ మందులతో. మందులకి ఎంత అయి ఉంటుందమ్మా మన దగ్గర? ఒక 10,000 రూపాయలతో ప్రెగ్నెన్సీ వచ్చింది. 10,000. బయట ఎక్కడైనా 20 సంవత్సరాలు పెళ్ళి అయిందంటే అసలు మందులు రాస్తారా? వెళ్ళగానే ఐవీఎఫ్ డోనార్ అంటారు. అమ్మ అండాలు అయిపోయి ఉంటాయి, అడిగంటిపోయిన వాళ్ళు చూస్తారు కదా, బైనాక్యులర్తో కనపడతాయి, మనకు కనపడ వాళ్ళకి కనపడతాయి. అండాలు అడిగంటిపోయినాయి, అస్సలు క్వాలిటీ లేదు, అర్జెంటుగా ఐవీఎఫ్కి వెళ్ళాలి, కుదిరితే డోనార్కి వెళ్ళాలి అని చెప్తారు. నేను ఎప్పుడన్నా ఐవీఎఫ్ అన్నానమ్మా? అవసరమే లేదని చెప్పాను నేను ఐవీఎఫ్. అదే రాయిని భగవంతుడు చిలిపికిచ్చి చెక్కిస్తే, కొట్టిస్తే, దేవతా విగ్రహంగా మార్పిస్తే జీవితాంతం పూజలే. మరి ఆ విగ్రహాన్ని చెక్కించేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది. అలాంటి నొప్పి పరిస్థితుల్లోనే మీరున్నారు ఇప్పుడు. ఆ పరీక్ష పెట్టేసిన తర్వాత అది అయిపోయాక ఆ భగవంతుడు మిమ్మల్ని మాతృదేవత, పితృదేవత 20 ఏళ్ళైనా అనేది ఆవిడ ద్వారా భగవంతుడు నిరూపించి చూపించాడు. చక్కగా మరి వచ్చే కూడా మంచి మనసుతో ఇంతవరకే వచ్చి డాక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చని, అంత దూరం నుంచి కూడా బిడ్డతో సహా వచ్చినందుకు ఆవిడకి కూడా అభినందిద్దాం. అలాగే మరిన్ని బిడ్డలు ఎత్తుకోవాలి నువ్వు, మరి ఒక బిడ్డతో ఆగకూడదు నువ్వు. లేదమ్మా, 1/2 డజన్ ప్రయత్నించండి, ఆవిడ కరువు తీరిపోద్ది. నాకేంటంటే ఒక్కరన్నా ఉంటే చాలా జీవితానికి అనిపించిందండి. నువ్వు ప్రయత్నించి వస్తుంది. ఇంకొక 1 ఇయర్ అయిపోయిన తర్వాత కొంచెం ఎదిగాక రండి, మళ్ళా నేను 2 నెలలు పిల్లలిస్తాను. మళ్ళా ప్రొడక్షన్ నెంబర్ 2 రావడం, 2 నెలల పిల్లలు తీసుకెళ్ళడం, ప్రొడక్షన్ నెంబర్ 3 ఇలా చెయ్యి. స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటోలో మన పిల్లడు ఉంటాం కాదు, ఆటో అంతా మీ పిల్లలే ఉండాలి. అది అప్పుడు కదా సంతోషం. ఏమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి, ఆల్ ది బెస్ట్. ఒక అన్నని గుర్తుపెట్టుకుని ఇంత దూరం వచ్చావు, ఈ అన్న వల్ల నేను పొందాను అనే గుర్తుపెట్టుకున్నావు, చాలా సంతోషం అన్న. గాడ్ బ్లెస్ యూ. నిజంగా దేవుడండి మీరు, నిజంగానే ఎన్ని హాస్పిటల్ పిచ్చి దాంట్లో తిరిగానండి, ఎంత ఖర్చు పెట్టానండి, ఎంత తిరిగినా అసలు ఎక్కడ రాలేదండి. నిజంగా నరకం చూస్తానండి మమ్మీ, నిజంగా దేవుడే నాకు. గాడ్ బ్లెస్ యూ నాన్న, రా, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాభివృద్ధి రస్తు. రైట్.